హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో శ్రావణ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, విశిష్టత, ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి, నక్షత్రము, ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం ఏ రోజున వస్తుంది, ఆ రోజు కుదరని వారు ఏ రోజుల్లో చేసుకోవాలి, ఈ వరలక్ష్మి వ్రతం రోజు రాహుకాలం, దుర్ముహూర్తము, పూజా శుభ సమయాలు, యమగండము ఎప్పుడు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతముగా జరుపుకుంటాము. శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసం. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కూడుకొని ఉంటుందని ఆ అమ్మకు చాలా ప్రీతి. అందుకే ఈ మాసంలో పూజిస్తే ఇరువురి అనుగ్రహం కూడా కలుగుతుంది. అష్టలక్ష్ములలో ఒకరైనటువంటి వరలక్ష్మి అమ్మవారిని మనం ఈ మాసంలో పూజిస్తే మనకి అష్టలక్ష్ములను పూజించిన పూర్తి పుణ్య ఫలితం కలుగుతుంది. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే స్త్రీలకు నిత్య సౌభాగ్యం, అష్ట ఐశ్వర్యాలు, సంతాన ప్రాప్తి కలిగి ఇంటిలో ఎల్లప్పుడూ కూడా మనశ్శాంతిగా ఉంటారని, సకల ఐశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయని మన విశ్వాసం. వివాహమైన మహిళలు సౌభాగ్యం కోసం ఈ మాసంలో ముఖ్యంగా అమ్మవారిని పూజిస్తారు. 2024 సంవత్సరము శ్రీ క్రోధినామ సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్టు 5 సోమవారము పాడ్యమి తిథి నుండి మొదలవుతుంది. అలా సెప్టెంబర్ 3 అమావాస్య మంగళవారం రోజుతోటి మనకి శ్రావణ మాసం ముగుస్తుంది. ఈ శ్రావణ మాసంలో మొత్తం 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి. మొదటి శ్రావణ శుక్రవారము ఆగస్టు 9వ తేదీ, ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం హస్త నక్షత్రం. ఇక రెండవ శ్రావణ శుక్రవారము ఆగస్టు 16వ తేదీ, తిథి ఏకాదశి ద్వాదశి, ఈరోజు 2 తిథులు ఉన్నాయండి, నక్షత్రం మూలా నక్షత్రం. ఈ రెండవ శ్రావణ శుక్రవారమే మనము వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. ఇక మూడవ శ్రావణ శుక్రవారము ఆగస్టు 23వ తేదీ ఈరోజు వస్తుందండి. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం రేవతి నక్షత్రం. నాలుగవ శ్రావణ శుక్రవారము ఆగస్టు 30వ తేదీ, ఈరోజు ద్వాదశి తిథి, నక్షత్రం పునర్వసు నక్షత్రం. అండి మనకి వస్తున్న 4 శ్రావణ శుక్రవారాలు. ఈ శ్రావణ శుక్రవారాలు, ఈ 4 శుక్రవారాలలో రెండవ శ్రావణ శుక్రవారము అంటే పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారంలో వరాలిచ్చే ఆ అమ్మవారిగా వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము ఏ రోజు వస్తుంది అని అంటే ఆగస్టు 16వ తేదీ మనకి రెండవ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతముగా జరుపుకుంటాము. రోజు ఏకాదశి ద్వాదశి 2 తిథులు వచ్చినాయండి, నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు వచ్చేసి ఆగస్టు 16వ తేదీ ఉదయము 5:48 నుండి 8:20 వరకు. ఆ టైంలో కుదరని వారు మధ్యాహ్నం 12 గంటల నుండి 12:30 లోపల. చాలామందికి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా కూడా ఉంటారు, కొంతమంది కుదరని వాళ్ళు ఉంటారండి ఉదయం పూట. అలాంటి వాళ్ళకి సాయంత్రము 5:50 నుండి 8:03 లోపల అండి. ఈ టైంలో చాలా మంచిది. ఇవి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు. ఒక టైంలో కుదరని వాళ్ళు ఇంకొక టైంలో చేసుకుంటారు. ఏ టైంలో కుదిరితే ఆ టైంని బట్టి వాళ్ళ వీలుని బట్టి చేసుకుంటారండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతంగా అనగానే మనం అందరం కూడా అమ్మవారికి అలంకరణ అని, నైవేద్యాలు అని రకాలు చేసుకోవడం, మనం అలంకరించుకోవడం, అమ్మవారిని అలంకరించడం, ముత్తైదువులను పిలవడము, అన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారి అన్నీ కూడా చదువుకుంటూ చాలా విశేషంగా చేసుకుంటాము. ముఖ్యంగా ఎందుకు అంటే అమ్మవారు మన ఇంట్లోనే ఉండాలని మనస్ఫూర్తిగా భక్తితో చేసుకుంటామండి. అందుకని చూసుకునే వీళ్ళని బట్టి చేసుకుంటుంటారు. ఆగస్టు 16వ తేదీ ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల లోపల. ఈరోజు దుర్ముహూర్తము ఉదయం 8:24 నుండి 9:07 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 లోపల. ఈ టైంలో కాకుండా మిగిలిన ఏ టైం అయినా మంచిదండి. కాకపోతే అందరికీ అన్ని టయాలు కుదరదు, ఆ టైంకి ఇన్ని చేసుకోవడం కుదరదు కాబట్టి ఆ టైంలో దీపం వెలిగించి మిగిలిన పూజ అంతా చిన్నగా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజు ఏమైనా అడ్డంకులు వచ్చి కుదరని వాళ్ళు మనకి 1వ వారము, 3వ వారం, 4వ వారం ఉన్నాయి కదండి, ఆ రోజుల్లో చేసుకుంటారు. ఎక్కువ శాతం అయితే 1, 2, 4 వారాల్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి. ఎవరికి కుదిరిన దాన్ని బట్టి ఏ రోజుల్లో అయినా సరే వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్, మనకి 2024వ సంవత్సరము శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజు వస్తుంది, ఎన్ని శ్రావణ శుక్రవారాలు, తిథి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇచ్చే వరలక్ష్మి అమ్మవారిని ఈ శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.